ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము 19-20 అధ్యాయాలు. మొత్తము 11వ స్కందంలోని 9వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ అధ్యాయాలలో మధ్యాహ్న సంధ్య తర్పణము, సాయంకాల సంధ్యా వర్ణన మనం తెలుసుకుంటాము. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, బ్రాహ్మణోత్తమ, ఇప్పుడు మధ్యాహ్నకాలీన సంధ్యా ప్రసంగమును విను. ఇది మిక్కిలి పుణ్యప్రదము. దీనిని అనుష్ఠించిన మానవుడు అనూహ్యమైన ఉత్తమ ఫలములను పొందుతాడు. భగవతి గాయత్రి నిరంతరము యవ్వన సంపన్న. ఈ దేవి శ్వేతవర్ణము కలది. 3 నేత్రములతో శోభిల్లుతూ ఉంటుంది. వరముద్ర, అక్షమాల, త్రిశూలమును చేతియందు ధరించి అభయమును ప్రసాదిస్తుంది. వృషభ వాహనారూఢయై ఉంటుంది. యజుర్వేద సంహితయందు ఈ జనని మహిమ గానము చెయ్యబడింది. రుద్రుడు ఈమె దైవము. తమోగుణ సంపన్నయై ఈ భూమండలమును వ్యవస్థీకరిస్తుంది. ఈమె కృప వలననే సూర్యుడు తన మార్గమున సంచరిస్తున్నాడు. అట్టి భగవతి మహామాయకు నేను ప్రణమిల్లుతున్నాను. ఈ విధముగా ఆదిదేవిని ధ్యానించి ఆచమనాది సకల కార్యములను మునుపటిలాగే నిర్వహించాలి. ఇప్పుడు అర్ఘ్య ప్రకరణమును చెప్తాను వినుము. సుందరమైన పుష్పములను ఎన్నుకోవాలి. పుష్పములు లభించకపోతే జలమునందు బిల్వపత్రములను కలిపి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుని ఎడల ముఖమును పైకెత్తి అర్ఘ్యం ఇవ్వాలి. మొదటి నుండి చివరి వరకు నియమములన్నీ కూడా ప్రాతకాల సంధ్యలాగానే పాటించాలి. మందేహుడు అను రాక్షసుడు సూర్యుని మృంగివేయాలనుకున్నాడు. దీనిని నివారించటానికి అర్ఘ్యమిచ్చుట అవసరమని శృతి యందు చెప్పబడింది. ప్రాతకాల సంధ్యా సమయములందు అర్ఘ్యమిచ్చే కారణమిదే అని తెలుపబడింది. అందువలన ప్రయత్నపూర్వకముగా బ్రాహ్మణుడు ఆ రాక్షసులను నివారించటానికి అర్ఘ్యం ఇవ్వాలి. 2 సంధ్యలయందు నిత్యము ప్రణవముతో కూడిన గాయత్రిని ఉచ్చరించి ఈ అర్ఘ్యము ఇవ్వాల్సి వస్తుంది. మధ్యాహ్న సమయమున ఆకృష్ణేన అనే ఈ మంత్రముతో పుష్పములను, జలమును సూర్యునకు నివేదించాలి. పుష్పములు లభించకపోతే బిల్వపత్రముతో, దూర్వాళ దళములతో మునుపు చెప్పిన విధానమును అనుసరించాలి. యత్నపూర్వకముగా అర్ఘ్యమిచ్చుట వలన పురుషుడు సాంగోపాంగ సంధ్యాఫలమునకు అర్హుడవుతాడు. దేవర్షి, ఈ ప్రసంగమున తర్పణ విధానమును చెప్తాను వినుము. భువః పురుషం తర్పయామి నమో నమః, యజుర్వేదం తర్పయామి నమో నమః. ఇట్లాగే ఓం మండలం తర్పయామి, ఓం హిరణ్య గర్భాం తర్పయామి, ఓం అంతరాత్మానాం తర్పయామి, ఓం సావిత్రీం తర్పయామి, ఓం దేవసేనా తర్పయామి, ఓం సాంకృతి తర్పయామి, ఓం సంధ్యాం తర్పయామి, ఓం యువతిం తర్పయామి, ఓం రుద్రాణీం తర్పయామి, ఓం నిమృజాం తర్పయామి, ఓం సర్వార్థ సిద్ధికరీం తర్పయామి, ఓం సర్వమంత్రార్థ సిద్ధిదాం తర్పయామి, ఓం భూర్భవస్వః పురుషం తర్పయామి. ఈ నామములతో నమో నమః శబ్దమును జోడించి తర్పణ ఇవ్వాలి. ఇదియే మధ్యాహ్న తర్పణ విధానము. దీని తరువాత ఉదుత్యం చిత్రం దేవానాం ఈ మంత్రమును ఉచ్చరించి సూర్యోపస్థానము చెయ్యాలి. తరువాత సాధనయందు తత్పరుడై మంత్రమును జపించాలి. జప విధానమును కూడా చెప్తాను వినుము. ప్రాతకాల సమయమున 2 చేతులను పైకెత్తి సాయంకాలమునందు క్రిందకు ఉంచి మధ్యాహ్న సమయమున హృదయముపై ఉంచి జపించాలి. ఉంగరము వ్రేలి నడిమి మొదటి పర్వములు, చిటికెన వ్రేలి 3 పర్వములు, తరువాత చూపుడు వ్రేలి మూల పర్వము వరకు ఒక్క కరమాలయని చెప్పబడుతుంది. 1000 గాయత్రులను జపించినచో మహాపాపి అయిన బ్రాహ్మణుడు కూడా పవిత్రుడవుతాడు. మనస్సు
వాణి ఇంద్రియ సంయోగము వలన కలిగే పాపము 1000 గాయత్రులను జపించినచో నశిస్తుంది. త్రాసునందు ఒకవైపు 4 వేదముల పఠనములను పదే పదే వాటిని వల్లించిన దానిని, రెండవ వైపు గాయత్రి జపమును ఉంచి తూచినచో గాయత్రి జపమే ఉత్తమమని సిద్ధిస్తుంది. దీని తరువాత బ్రహ్మయజ్ఞ విధానము క్రమమును తెలుపుతాను. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, నారద, ద్విజుడు 3 సార్లు ఆచమనమునరించి 2 సార్లు మార్జనము చెయ్యాలి. 2 పాదములను ప్రోక్షణము చేసుకోవాలి. శిరమును, నేత్రములను, నాసికను, 2 చెవులను, హృదయమును, శిఖను చక్కగా ప్రోక్షణము చెయ్యాలి. దేశకాలములను ఉచ్చరించి సంకల్పము చేసి బ్రహ్మయజ్ఞము చెయ్యాలి. దక్షిణ హస్తమునందు 2 దర్భలు, ఎడమ చేతి యందు 3, ఆసనమున యజ్ఞోపవీతమున శిఖయందు పాదమూలమునందు ఒక్కొక్కటి చొప్పున దర్భలను ఉంచాలి. సకల పాపములు నశించటానికి, ముక్తుడవటానికి సూత్రోక్త దేవతలను ప్రసన్నము చేసుకొని బ్రహ్మయజ్ఞము చేయుచున్నాను అని సంకల్పము చెయ్యాలి. మొట్టమొదట 3 సార్లు గాయత్రిని జపించాలి. ఓం అగ్నిమీలే యదంగే అగ్నిర్వై అదక్ మహావ్రతంచైవ పంధ మొదలగు మంత్రములను క్రమముగా పఠించాలి. దీని తరువాత సంహిత ఎందలి విధమమఘవ మహావ్రతస్య ఇషే తోర్జే అగ్న ఆయాహి సెన్నో దేవి అదక్తస్య సమామ్నాయ వృద్ధిరాదైచ్ అదశిక్షాం ప్రవక్ష్యామి 5 సంవత్సరః మయరస తజభ గౌర్మా మొదలగు మంత్రములను కూడా పఠించాలి. అదాతో ధర్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, తస్యం యో బ్రాహ్మణే నమః ఋగ్వేదమునందలి మంత్రములను ఉచ్చరించాలి. దీని తరువాత దేవతలకు తర్పణమిడి ప్రదక్షిణము చెయ్యాలి. ప్రజాపతి, బ్రహ్మ, వేదములు, దేవత, ఋషిగణములు, సకల ఛందస్సులు, ఓంకారము, వషట్కారము, వ్యాహృతి, సావిత్రి, గాయత్రి, యజ్ఞము, ఆకాశము, పృథివీ, అంతరిక్షము, రాత్రింబవళ్ళు, సాంఖ్యము, సిద్ధులు, సముద్రములు, నదులు, పర్వతములు, క్షేత్రములు, ఔషధములు, వనస్పతులు, గంధర్వులు, అప్సరాగణములు, నాగులు, పక్షులు, గోవులు, సాధ్యగణములు, విప్రగణములు, యక్షులు, రాక్షసులు, భూతములు, యమరాజు మొదలగు నామములనుచ్చరించి తర్పణమివ్వాలి. తరువాత దంజము తావళముగా వేసుకొని ఋషులకు కూడా తర్పణమివ్వాలి. శతర్షి, మధ్యమ, గృస్తమద, విశ్వామిత్ర, వామదేవ, అత్రి, భరద్వాజ, వశిష్ఠ, ప్రగాథ, పావమాన్య, క్షుద్రసూక్త, మహాసూక్త, సనక, సనందన, సనాతన, సనత్కుమార, కపిల, అసురి, ఓహలి, పంచశీర్ష అనువారు ఈ ఋషులు. తరువాత అపసవ్యము చేసుకొని ఈ ఋషులకు తర్పణమివ్వాలి. సుమంతు, జైమిని, వైశంపాయన, పైల, సూత్ర, భాష్య, భారత, మహాభారత ఈ సకల ధర్మాచార్యులు తృప్తి చెందాలి. వీరి నామములు ఉచ్చరించాలి. జానంతి, వాహవి, గార్గ్య, గౌతమ, శాకల, బాభ్రవ్య, మాండవ్య, మండూకేయ, గార్గి, వాచక్కవి, బడబ, పాతిధేయి, సులభ, మైత్రేయి, కహోల, కౌశీతక, మహాకౌశీతక, భారద్వాజ, పైంగ్య, మహాపైంగ్య, సుయజ్ఞ, సాంఖ్యాయన, ఐతరేయ, మహా ఐతరేయ, వాష్కల, శాకల, వసుజాత వక్ర, ఔదవాహి, సౌజామి, సౌనక, అశ్వలాయన వీరు కూడా ఇంకను ఇతర ఆచార్యులందరూ తృప్తులు కావాలి. తరువాత పితరులకు తర్పణమివ్వాలి.
ఈ తరువాత నా వంశమునందు ఎవరైనను పుత్రులు లేనివారు నా గోత్రమునకు సంబంధించిన వారు దివంతకులై ఉన్నచో వారికి నేను వస్త్రమును పిండి జలమును వసగుతున్నాను. వారు దీనిని స్వీకరించెదరుగాక. ఈ విధముగా పలికి వస్త్రమును పిండాలి. మహాముని, ఈ బ్రహ్మయజ్ఞ విధానమును నీకు చెప్పాను. సాధకుడు ఈ బ్రహ్మయజ్ఞ ఉత్తమ విధానమును పాటించాలి. అట్టి వానికి సాంగోపాంగముగా వేదములను అధ్యయనము చేసిన ఫలితము లభిస్తుంది. తరువాత వైశ్యదేవమును నిత్య శ్రాద్ధమును చెయ్యాలి. ప్రతిదినము అతిథులకు అన్నము పెట్టుట పరమ కర్తవ్యము. గోవులకు గ్రాసమునిచ్చిన తరువాత బ్రాహ్మణులతో కూర్చొని భోజనము చెయ్యాలి. దినమునందలి 5వ భాగమున ఈ ఉత్తమ కార్యము చెయ్యాలి. దినము 6వ 7వ భాగములందు ఇతిహాస పురాణాది సాధ్యయనములనందు కాలము గడపాలి. 8వ భాగమునందు లౌకిక కార్యములకు వినియోగించాలి. దీని తరువాత మరలా సాయం సంధ్య చెయ్యాలి. నారాయణుడు నారదునితో సాయంకాల సంధ్యను గురించి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.